నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. మనతో పాటు నిఖిలేశ్వరానంద స్వామి గురు పరంపరలో భాగంగా నిఖిలేశ్వరానంద పేరు మీద నిఖిల్ చేతనా కేంద్ర పెట్టి సాధారణ ప్రజలకు దశమహా విద్యలను బోధిస్తూ ప్రజలకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తున్నటువంటి గురువు గారు అనిల్ జోషి గురువు గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఏమిటి అసలు ఈ ఆధ్యాత్మిక మార్గం ఎందుకు ఎంచుకోవాలి, రాజకీయ నాయకులకు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాజులు ఉండేటువంటి వాళ్ళకి ఇవన్నీ అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురువు గారికి నమస్కారం. నమస్కారం అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుజీ, ముందుగా మొత్తం ప్రపంచంలో దశమహావిద్యలు అనేటువంటి కొంత మరుగున పడుతున్నటువంటి సందర్భంలో, అంటే ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో అయితే దశమహావిద్యలు కనుమరుగుతున్నటువంటి సందర్భంలో మీరు దశమహావిద్యలను ఎంచుకొని ప్రజలకు బోధించాలని ఎందుకు అనుకున్నారు? సాధారణంగా నేను మొట్టమొదట 1982లో పరమపూజ్య సద్గురుదేవుల స్వామి నిఖిలేశ్వరానికి తన సన్యాస జీవితాన్ని సాధించిన తర్వాత జోధ్పూర్లో డాక్టర్ నారాయణ శ్రీమాలీజీగా దశమహావిద్యలు మంత్రతంత్ర యంత్ర విజ్ఞానం అనే పత్రికను ఆరంభం చేసినారు. ఆ పత్రిక ఆరంభం చేసిన తర్వాత ఆ పత్రికను చదివిన తర్వాత నేను కడీకంటిగా చెప్పగలను కదా, 1982 వరకు కూడా మనం దశమహావిద్యల గురించి ఎక్కువగా సాహిత్యంలో వచ్చింది ఎక్కడా లేదు. ఈయన వచ్చిన తర్వాతనే దశమహావిద్యల గురించి బయటకు, ఎందుకంటే సిద్ధాశ్రమంలో ప్రవేశం పొందడానికి దశమహావిద్యలో 3 మహావిద్యలు సిద్ధి పొందిన వారికి మాత్రమే స్థలం ఉంది అని ఆయన మొత్తం అనౌన్స్ చేసినారు. ఆ తర్వాత దశమహావిద్యల గురించి చెప్పుకుంటూ వచ్చినారు. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచాన్ని మనం చూస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ దశమహావిద్యలపై మాట్లాడడం కానీ జరుగుతున్నారు. కానీ దశమహావిద్యలు మూర్తి రూపాలు కావు, విగ్రహాలు కావు. అవి మహావిద్య అనగా అభ్యసించినది, పూజించినది కాదు. కాబట్టి ఆ మహావిద్యను ఏ విధంగా అభ్యసించవలను అని చెప్పకుండా అందరూ మూర్తి పూజగా దాన్ని ఆరాధిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. కాళీ, మహాకాళి, దక్షిణ కాళి కానీ మహాకాళిగా చెప్పబడింది. కాళి అనగా కాలజ్ఞానాన్ని ఇచ్చినది, తార అనగా ఖగోళ శాస్త్రం గురించి చెప్పినది, భువనేశ్వరి అనగా సివిల్ ఇంజనీరింగ్ గురించి చెప్పినది. ఇవన్నీ మహావిద్యలు. ధూమావతి అనగా గ్యాసెస్ కానీ పొల్యూషన్ మనకు వచ్చే గ్యాసెస్ విద్య గురించి చెప్పినది కానీ, మాతంగి అనగా తల్లి ఏ విధంగా అయితే అంగాలను పోషిస్తుందో ఆ విధంగా మన అంగాన్ని ఏ విధంగా పోషించాలో అని చెప్పినది. అదేవిధంగా బగలాముఖి స్తంభన విద్యగా చెప్పబడినది. కనుక ఈ విద్యలను విద్యగా అభ్యసించి మనం కనుక దాన్ని ముందర నడుస్తూ ఉంటే అది లోక కళ్యాణానికి పనికొస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం అంతా మంత్రజపం చేసి ఏదో సాధిస్తామని అనుకోవడం, తర్వాత దానితో అపహాస్ పాలవడం తప్ప మనం సరిగ్గా చెప్పేవాళ్ళు దానికి లేరు. కనుక ఆ మహావిద్యను విద్యగా అభ్యసించి విద్యగా చేస్తే అది లోక కళ్యాణానికి పనిచేస్తుంది. కాళీని అభ్యసించేవాడు కాళీ మహావిద్యను, కాలజ్ఞానాన్ని పొందడానికి కాళీ మహావిద్యను అభ్యసిస్తున్నారు. కాళీ మహావిద్యను ఏ విధంగా అభ్యసించాలి దానికి కాలపురుషుడు ఎందుకు మనం చూస్తుంటాం. శ్రీకృష్ణుడే కానివ్వండి, రామాయణంలో రాముడే కానివ్వండి, మనం కనుక ఆలోచిస్తే గురుజీ చెప్పేవారు వశిష్ఠ మహర్షి వారికి మొదలు కాలజ్ఞానం ఉండేది కదా. ఆయన యోగ వాసిష్ఠం రాసినారు. ఎందుకంటే ఆయన తీసిన కాలజ్ఞాన ముహూర్తంలో రాముని ముహూర్తం పట్టాభిషేకం తీసినప్పుడు ఆయనకు వనవాసం అనుభవించాల్సి వచ్చింది. తను గురువుగా కాలజ్ఞానాన్ని బోధించినారా లేదా అనే ప్రశ్నకు వస్తే శ్రీరామచంద్రుడు ఆ రోజు ముహూర్తంలో కానీ, ఆ ముహూర్తం పట్టాభిషేక ముహూర్తం కానివ్వండి, మీరు ముందుకు వెళ్ళే ముహూర్తం కానివ్వండి, వనవాసానికి వెళ్ళే ముహూర్తం కానివ్వండి, వీటన్నిటి సరిగ్గా చెప్పి ఉంటే సీతమ్మ వారు పోయేవారు కాదు. ఇవన్నీ జరిగి కానీ ముహూర్తాలు తెలియకుండా, ఆ కాలజ్ఞానం లేకుండా వలన ఆ తర్వాత విశ్వామిత్రుడు బ్రహ్మకు వశిష్ఠ మహర్షి అడిగిన తర్వాత వశిష్ఠ సంహిత రాయడం జరిగింది యోగ వాసిష్టం తర్వాత. అంటే అప్పటి వరకు కాలజ్ఞానం గురించి చెప్పేవాళ్ళు అంతగా లేరు. ఆ తర్వాత విశ్వామిత్రుడు కాలజ్ఞానాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ కాలజ్ఞానాన్ని కాళీ మహావిద్యగా చెప్పబడినారు. కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాళీ మహావిద్యగా కనుక అభ్యసిస్తే మనం లోక కళ్యాణం చేస్తాం. ఇదే విద్య మనం కృష్ణుని కాలంలో చూస్తే కృష్ణుడు ప్రతి ఒక్కటి మొదలే జరిగేదేదో దాన్ని ఆలోచించి కురుక్షేత్ర యుద్ధాన్ని జరిపినారు, ఆయన విజయాన్ని పొందినారు. ఎందుకంటే ఆయన కాలజ్ఞానం ఉండేది. ఆ కాళీ కృష్ణుడి యొక్క చెల్లెలుగా వింధ్యావాసినిగా చెప్పబడే కాళికమ్మవారు మొదలు ఆయన ఆకాశంలో ఎగిరిపోయి ఏదైతే చెప్పిందో, నీకు చంపేవాడు వచ్చిన కంసుడికి చెప్పిందో ఆమె మొదలు కాలజ్ఞానం చెప్పింది. ఆ కాలజ్ఞానం సాందీపని మహా నుంచి శ్రీకృష్ణుడు అనుభవించినారు. కాళీ విద్య శ్రీకృష్ణుడు ఉంది, కాలజ్ఞానం ఉంది. కృష్ణుడు ప్రతి ఒక్క కార్యం చేసే ముందు జరాసంధుడు ఎవరు, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరిని ఏ విధంగా చెప్పాలి ఆయన మొదలే ఆలోచన చెప్పగలిగినాడు. ఆ జ్ఞానం మనం ఇక్కడికి ఆలోచిస్తే లేదు. ఈవెన్ లక్ష్మణుడు కనుక పోయినప్పుడు మృత్సంజీవుని విద్య కోసం ఎవరిని అడిగాను శిష్యులు చెప్పిన తర్వాత కానీ మృత్సంజీవుని గురించి పోలే. ఆ విధంగానే బంగారు జింక ఉండదని తెలిసిన తర్వాత కూడా సీతమ్మ వారు చెప్తే ఆయన బంగారు జింక వెంబడి పరిగెత్తున్నాడు. ఆ కాలజ్ఞానమే ఆయనకు ఉంటే, ఆ జ్ఞానమే ఆయనకు ఉంటే ఆయన బంగారు జింక వెంబడి వెళ్ళిపోయేవారు కాదు, రామాయణం అయ్యేది కాదు. కనుక ఈ జ్ఞానాన్ని ఇచ్చే విద్యను కాళీ మహావిద్యగా చెప్పన్నారు. కనుక ఈ మహావిద్యను అభ్యసించే విధానం, దీన్ని సాధన చేసే విధానం, ఈ కాలజ్ఞానం పొందే విధానం విద్య రూపంలో తీసుకొని ఆ తర్వాత కాళీ రూపాన్ని మనం కనుక అభ్యసిస్తే సరిగ్గా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాం కాళీ దున్నపోతులో మేకలో పోయడం అనేది జరుగుతోంది.
కానీ మనం మన పూర్తి భారతదేశంలో మనం కానీ ఇంకెక్కడైనా ఆలోచిస్తే ఒక్క కాళీ సాధకుడు రామకృష్ణ పరమహంసగా చెప్పన్నాడు. ఆయన ఎక్కడ కూడా వామ మార్గం ఆలోచించినట్టు లేదు, ఎక్కడ ఏకంగా నేను క్వశ్చన్. కానీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన యశస్సు గలవాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే శిష్యులు చేసిన ఆయన ప్రపంచ ప్రసిద్ధి. ఆయన కూడా ఎక్కడ కూడా పంచమకారాలు చేసినట్టు ఎక్కడ కూడా లేదు. కనుక ఆ విద్యను ఆ విధంగా పంచమకారాలతో చేసిన వాళ్ళు ఎవరు కూడా సిద్ధింపడలే, ఒకడు కూడా యశస్సు పొందినవాడు కాదు. ఎవరైతే వామ మార్గంలో ఈ విద్యలను అభ్యసిస్తున్నారో వాళ్ళు తన వరకు సంతోషాన్ని పొందగలరు, కానీ తన వంశవృద్ధి కానీ ఇతరులతో చేయడం కానీ చేయలేదు. తన సుఖాన్ని పొందడానికి వామ మార్గం ఆలోచించడం, అఘోర విద్యను ఆలోచించడం జరిగింది. కానీ దక్షిణ మార్గంలో తనతో పాటు వచ్చే తరానికి కూడా జ్ఞానం ఇవ్వగలిగే విద్యను మనం దశమహా విద్యలో చెప్పబడి ఉంది. అది ఋషులు ఆచరించిన విద్య. ఆ తర్వాత ఈ విద్యనే వామ మార్గంలో ఆచరించిన రాక్షసులు, పిశాచులు వీళ్ళంతా సిద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మార్గంలో వస్తుంది. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, తను ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించాడు, తన తర్వాత మొత్తం సర్వం నాశనం అయిపోయింది. కనుక ఆలోచించి దక్షిణ మార్గంలో ఈ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో, ఎవరైతే ఈ విద్యను చేస్తారో, దశమహా విద్యలు కూడా మంచి లోకలానికి ఉపయోగకరమైనవని గురూజీ మొట్టమొదటి తన మంత్రతంత్ర ప్రక్రియ ద్వారా ఇతర పుస్తకాల ద్వారా 150 పుస్తకాలు రాసినారు ఆయన వివిధ భాషల్లో. ఆ పుస్తకాల ద్వారా చెప్పినాను. నేను ఆయన యొక్క పుస్తకాలన్నింటినీ చదివి చాలా ఆయనతో ఇంప్రెస్ అయ్యి 1986లో 81లో మంత్రతంత్ర విజ్ఞాన పుస్తకం స్టార్ట్ అయింది. 82లో కలిసినాను. 86లో ఆయనతో దీక్ష తీసుకున్నాను. 96, 97, 98 మన హైదరాబాద్లోనే డాక్టర్ నారాయణ శ్రీమాలి గారితో 5-6 శిబిరాలు చేయించినాను. ఆ తర్వాత ఆయన అడిగిన జరిగే ప్రపంచంలో ఏ సాధన చేయాలన్నా 2 రూమ్ల ఇళ్లలో పేదవాళ్ళు సాధన చేయలేరు. నాకు మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే పేదవాళ్ళ దాకా ఈ విద్య పోవాలి, వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు కూడా తన ఆ ఆనందాన్ని అనుభవించాలి, ఆ విద్య నేర్చుకోవాలి, ఆ విద్యతో వాళ్ళు కూడా కాలజ్ఞానాన్ని పొందాలి.